ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ ఆంజనేయ. ఎన్నెల్లా ఛానల్ చూసే భక్తులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ మీ అందరి మీద భగవంతుడు ముక్కోటి దేవతల ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవతల్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. భక్తులు ప్రజలు అందరి కోసం 17వ నెంబర్ వీడియో పంపుతున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రజలు భక్తులు అందరూ దేవుడు యొక్క జై శ్రీమన్నారాయణ పరమేశ్వర శివయ్య కార్యక్రమాల్లో భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. శివయ్య శ్రీమన్నారాయణ ఇద్దరు దేవుళ్ళు మనం పిలిస్తే పలుకుతారు అని చెబుతున్నాను. భక్తులు అడగవచ్చు, నేను మీకు నా గురించి చెప్తున్నాను, మీరు వినండి. నా మనసులో ఉన్న విషయం మీకు చెప్తున్నాను. నాకు ఇప్పుడు వయసు 67 సంవత్సరాలు. నాకు ఆరోగ్యం పరంగా కానీ అంతా బాగుంది. నేను అయితే నిష్ఠగా పూజా కార్యక్రమాలు చేస్తున్నాను. పరమశివయ్య నన్ను భక్తుడిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత పరమశివయ్య నా కల్లోకి రావడం జరిగింది. శివయ్య నా కల్లోకి వచ్చినప్పుడు నుండి నా మనసు ప్రశాంతంగా ఉంది, మంచి జరుగుతుంది. అది అంతా పరమశివయ్య మహిమే అని నేను అనుకోవడం జరుగుతుంది. పరమశివయ్య అన్ని విషయాల్లో మనకి మంచి చేస్తాడు. ఆ రోజు నుండి చెడు ఆలోచనలు అన్నీ పనిచేసి పూర్తిగా దేవుడి యొక్క భక్తిలోకి దిగడం జరిగింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేయడం, స్నానం చేయడం, ఇంటిలో దేవుడి రూములో దేవుడి పటాల దగ్గర 3 గంటల నుండి 4 గంటల సమయంలో బ్రహ్మముహూర్తం దీపారాధన చేయడం, ప్రసాదము పువ్వులు పెట్టి హారతి ఇవ్వడం, ప్రతిరోజు పరమశివయ్య పాదాలు కన్నీటితో కడగడం జరుగుతుంది. తర్వాత 5 గంటలకి టీ తాగేటప్పుడు ఓం నమ శివాయ అంటూ టీ తాగటం, టిఫిన్ చేసేటప్పుడు ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ అంటూ టిఫిన్ కళ్ళుకు అద్దుకొని తినడం జరుగుతుంది. పని మీద బయటికి పోయేటప్పుడు ఓం నమ శివాయ రోజుకి 1000 సార్లు ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ అంటూ మనసులో అనుకోవటం జరుగుతుంది. నేను ప్రజలకి భక్తులకి చెప్పేది ఒక్కటే, భగవంతుడు నీ గ్యాప్ లేకుండా ఓం నమ శివాయ శ్రీమన్నారాయణని భక్తితో మనసులో పెట్టుకొని ప్రార్థన చేసి భగవంతుడు మన స్వప్నంలోకి ఎందుకు రాడని నేను అడుగుతున్నాను ఈ భక్తులందరినీ. ఏ వస్తువు అయినా సరే, పండు కానీ ఫలం కానీ ఏదైనా స్వీట్ కానీ తినేటప్పుడు దేవుడి పేరు ఓం నమ శివాయ అంటూ కళ్ళుకు అద్దుకొని తింటే ఆ ఆనందమే వేరు. అది అందరికీ రాదు. అప్పుడు పరమశివయ్య మన పక్కనే కూర్చొని ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ప్రతిరోజు ఇద్దరు పాదాలు కన్నీటితోటి కలుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. పరమశివయ్య శ్రీమన్నారాయణ ఇద్దరూ నాకు తోడుగా ఉండాలంటే భగవంతుడు భక్తుడి దగ్గరికి ఎందుకు రాడు? ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ అంటూ భక్తితో మనసులోనే అదే పనిగా అనుకుంటూ ఉంటే భగవంతుడు మన దగ్గరికి ఎందుకు రాడు? నేను భక్తిలో
భక్తుల్లోకి చాలా పట్టుదలగా ఉంది. నేను చేసేది చాలా పట్టుదలగా చేస్తున్నాను. నేను పిలిచినప్పుడు నా దగ్గరికి రాకపోతే ప్రాణాలు కూడా లెక్క చేయను. ప్రాణాలు తీసి పరమశివయ్య శ్రీమన్నారాయణ ఇద్దరు పాదాల దగ్గర పెడతాను అనే విషయము పరమశివయ్యకి తెలుసు. నా భక్తుడు చాలా మూర్ఖుడని భగవంతుడు పరమశివయ్యకు తెలుసు. నేను భక్తి విషయంలో భగవంతుడికి ప్రాణాలైనా ఇస్తాను, కానీ భగవంతుని మోసం చేయడం అంటూ ఉండదు. భగవంతుడికి నాకు శక్తి మించిన భక్తి ప్రేమ రెండూ పంచుతూ భగవంతుడు నా దగ్గరికి, నా స్వప్నంలోకి, నా కల్లోకి వచ్చేటట్టుగా భక్తితో ప్రార్థన చేస్తాను. కన్నీరుతో పాదాలు కడుగుతాను. ఎప్పుడైనా భగవంతుడి మీద మనకు అపూర్వమైన ఎక్కువ భక్తి ఉంటే భగవంతుడు మనతోనే ఉంటాడు. అప్పుడు భక్తుడు ఎవరైనా చెడుగా మాట్లాడితే ఎప్పుడైనా మాట్లాడుతారు. వాళ్ళు చెడుగా మాట్లాడిన వారిని క్షమించి తనకు చెడు కావాల్సి వచ్చినట్లు ఉందని, పోయే కాలం వచ్చినట్లు ఉందని, అంతా పరమశివయ్య చూసుకుంటారు అని ఒక మాట మనసులో అనుకొని కన్నీటితో శివయ్య పాదాలు కడిగితే అప్పుడే అంతా పరమశివయ్య శ్రీమన్నారాయణ చూసుకుంటారు. ఒక వ్యక్తి ఏమన్నా మనల్ని మోసం చేయాలనుకుంటే ఆ వ్యక్తే పతనం అయిపోతాడు. దానికి శివయ్య ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. శివయ్య కఠినంగా శిక్షిస్తాడు. భక్తుడు ఎవరైనా ఏమైనా చెడుగా మాట్లాడితే పరమశివయ్యకు కోపం వస్తుంది. ఆ వ్యక్తిని చాలా ఇబ్బందికి గురి చేయడము జరుగుతుంది. ఇప్పుడు జరిగే రోజుల్లోనే బంధువుల్ని చెడుగా మాట్లాడి ఇబ్బందులు పెట్టిన, నమ్మించి మోసం చేసిన వారిని భగవంతుడు చాలా ప్రాబ్లం పెడుతున్నాడు. అది కిడ్నీ రూపంలో రావచ్చు, క్యాన్సర్ రూపంలో రావచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, గుండె క్యాన్సర్ అని రావచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి వ్యాధులు పక్క వాళ్ళని ఇబ్బందులు పెట్టి, హింస పెట్టి, చెడుగా మాట్లాడు కావాలని తెచ్చుకున్న రోగాలు. వేరే వాళ్ళని చెడుగా మాట్లాడటము, వాళ్ళకి చెడుగా మాట్లాడిన తర్వాత అవన్నీ భగవంతుడు ఎక్కడికి చెడుగా మాట్లాడిన వ్యక్తుల్ని ఎవరిని వదలటంలా అందరికీ ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులు, ప్రజలందరికీ నేను చెప్పబోయేది ఏమిటంటే, భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎవరికైతే ఆరోగ్యం పరంగా బాగలేకపోతే పరమశివుని పాదాలు భక్తితో కన్నీటితో పాదాలు కడగండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. నన్ను నమ్మండి. భగవంతుడు పరమశివయ్యలో అంత పవర్ ఉంది. ఏది అనుకుంటే శివయ్య అది జరిపిస్తాడు. శివయ్య నాకు స్వప్నంలోకి కళ్ళలోకి రావటం జరుగుతుంది. నాకు భగవంతుడు తోడుగా ఉంటున్నాడు. నాకు భగవంతుడు ఇటువంటి కార్యక్రమం ఇచ్చినందుకు నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులు, ప్రజలు అందరికీ దైవ కార్యం చేస్తున్నాను. కార్యక్రమంలోకి వచ్చి జయప్రదం చేయండి. మీ అందరూ పరమశివయ్య జయ శ్రీమన్నారాయణ మంచి చేస్తారు. ఎన్ఎల్ఆర్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కింద ఫోన్ నెంబర్లు ఇచ్చి ఉన్నాను. మీరు నాతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు.